నమస్తే! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఎప్పుడూ ఇంట్లో ఉంటే మనకి బోర్, పిల్లలకి బోర్. అలా కారులో షికారుకెళ్ళి ఏదైనా అమ్యూస్మెంట్ పార్క్‌లో సమయం గడిపితే సరదాగా ఉంటుంది. ఈ వీడియోలో నేను డచ్ వండర్‌ల్యాండ్ అనే అమ్యూస్మెంట్ పార్క్‌ని చూపిస్తాను. ఈ పార్క్ లాంకాస్టర్ సిటీలో ఉంటుంది. ఈ సిటీ అమెరికాలో పాత సిటీల్లో ఒకటి. ఇక్కడంతా పల్లె వాతావరణం కనిపిస్తుంది. పొలాలు, గుర్రాలు, జట్కా బండులు. ఇక్కడంతా ఏమిష్ పీపుల్ ఉంటారు. వీళ్ళు 16వ శతాబ్దానికి చెందిన క్రిస్టియన్ ఉపసంస్కృతిని కలిగి ఉంటారు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ గుర్రపు బగ్గీలను వాడుతుంటారు. అలాగే వీళ్ళ భాషలో జర్మన్ మాండలికాన్ని ఉపయోగిస్తుంటారు. ఇదిగో ఇక్కడ ఒక గుర్రపు బగ్గీ కనిపిస్తుంది. అంత క్లియర్‌గా లేదు, కానీ నేను ఇదే క్యాప్చర్ చేయగలిగాను. ఇదే వరల్డ్స్ ఫస్ట్ కార్టూన్ నెట్వర్క్ హోటల్. ఈ హోటల్ అంతా కార్టూన్ థీమ్‌తో ఉంటుంది. ఇక్కడ స్టే చేసే గెస్ట్స్‌కి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. $40కి 2 డే టికెట్స్ వస్తాయి. అలాగే అందరికంటే అరగంట ముందే పార్క్‌లోకి వెళ్ళొచ్చు. ఈ ఒక్క హోటలే కాకుండా డచ్ వండర్‌ల్యాండ్ వెబ్సైట్లో స్టే విత్ అస్ అనే ఆప్షన్లో వేరే హోటల్స్‌లో స్టే చేసి టికెట్ కొనుక్కునే ఆప్షన్ కూడా ఉంటుంది. మేము టీ-మొబైల్ యాప్లో 20% ఆఫ్తో టికెట్స్ కొన్నాం. పార్క్ టికెట్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో కూడా నేను మీకు చెప్తాను. పార్కింగ్ కోసం 2 ఆప్షన్స్ ఉంటాయి. జనరల్ పార్కింగ్ అయితే పార్క్కి కొంచెం దూరంలో పార్క్ చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ పార్కింగ్ అయితే దగ్గరలో పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ చేసేసి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. ఎంట్రన్స్ దగ్గర బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. కోవిడ్‌కి ముందైతే ఇలా చెక్ చేసేవాళ్ళు కాదు. పర్ ఫ్యామిలీ ఒక బ్యాగ్‌ని అలౌ చేస్తున్నారు. మాకు బేబీ ఉండటంతో డైపర్ బ్యాగ్‌ని కూడా అలౌ చేశారు. మేము 2 బ్యాక్ ప్యాక్స్ అలాగే ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాం. ఇదే పార్క్ ఎంట్రన్స్. చూడ్డానికి కోటలా ఉంది కదూ! లోపలికి వెళ్తే ఇంకా బావుంటుంది. పదండి మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం. లోపలికి వెళ్ళగానే గిఫ్ట్ షాప్స్ ఉంటాయి. అలా బయటికి రాగానే మనకి టికెట్ కౌంటర్స్ కనిపిస్తాయి. అలాగే మంచి అందమైన పూలతో డెకరేట్ చేసిన బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఫోటో తీయించుకోవాలంటే ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు. టికెట్స్ ఇక్కడికి వచ్చాకైనా కొనుక్కోవచ్చు. ఇంకా మేము పార్క్లోకి మా టికెట్స్ చూపించి ఎంటర్ అయిపోయాం. వచ్చి రాగానే ఈ మెర్రీ-గో రౌండ్ ఎక్కేసాం. ఇక్కడున్న అన్ని రైడ్స్ ముందర ఇలాంటి బోర్డు ఒకటి ఉంటుంది. దీంట్లో మన హైట్ చూసుకుని చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళని తోడుగా తీసుకెళ్ళొచ్చు. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళొచ్చు. ఈ రైడ్‌కి నేను మా చిన్న పాప వెళ్ళాం. ఇందులో గుర్రం మీద ఎక్కి కూర్చుంటే అవి రౌండ్‌గా తిరుగుతూ పైకి కిందికి వెళ్తుంటాయి. చిన్నపిల్లలకైతే భలే సరదాగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. గుర్రాలే కాకుండా బెంచులు కూడా ఉంటాయి. ఈ బెంచెస్ మీద కూర్చుని మీ చిన్ననాటి రంగుల రాట్నం అనుభవాలని గుర్తు చేసుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైం మెర్రీ-గో రౌండ్ ఎక్కడం. అందుకని బుడ్డి పాప బాగా ఎంజాయ్ చేసింది. అలా మా ఫస్ట్ రైడ్ అయిపోయింది. తర్వాత మేము ఈ ఫ్రాగ్ హాపర్ అనే రైడ్‌కి వెళ్ళాము. దీంట్లో హైట్ లిమిట్ ఉండడంతో మా పెద్ద పాప మాత్రమే వెళ్ళింది ఈ రైడ్‌కి. ఈ రైడ్‌లో కూర్చోగానే ఇది మెల్లమెల్లగా పైకి తీసుకెళ్ళి అలాగే మెల్లిమెల్లిగా కిందకు దింపేస్తుంది. Ready to have some fun. You guys don't, I mean, some of you got smiles, but all right, ready? Up we go here, ready? Have fun. మీకు డ్రైవింగ్ రాదా? మరేం పర్లేదు. ఇక్కడున్న ఆఫ్ రోడ్ ర్యాలీలో మీరు డ్రైవ్ చేసిన ఫీల్ని పొందొచ్చు. తర్వాత మేము ఆఫ్ రోడ్ ర్యాలీ అనే రైడ్‌కి వచ్చాము. ఇందులో జీప్స్ ఉంటాయి. వాటిపైన ఎక్కి కూర్చుంటే కిందున్న ట్రాక్‌లోనే తిరుగుతూ ఉంటాయి అవి. ఒక జీప్‌లో 4 కూర్చోవచ్చు. అందరికీ స్టీరింగ్ వీల్స్ ఉంటాయి.
ఇంకా ఆ వీల్స్ని పట్టుకొని ఏడా పెడా తిప్పేయడమే. ఎందుకంటే ఎలా తిప్పినా జీపు పక్కకు కూడా జరగదు. కిందనున్న ట్రాక్ మీదనే అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా పిల్లలకైతే డ్రైవ్ చేసామనే ఫీల్ని తెప్పిస్తుంది. ఉన్నట్టుండి మీరున్న ఇల్లంతా తలకిందులుగా తిరిగితే ఎలా ఉంటుంది? అదే ఈ డచ్ వండర్ హౌస్ అనే రైడ్. ఒక చిన్ని రూమ్లో ఎదురెదురుగా 2 బెంచెస్ ఉంటాయి. మనం ఉండే రూమ్ అంతా తలకిందులుగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం మటుకు కూర్చున్న చోట కూర్చున్నట్టే ఉంటాం. కానీ మనం కూడా తిరుగుతున్నట్టే అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం కూర్చున్న బెంచెస్ నేలకు ఆనుకుని ఉండవు. 2 చివర్లు 2 గోడలకి అటాచ్ అయి ఉంటాయి. దాంతో మనం ఈ బెంచెస్ ఎక్కేటప్పుడు కూడా ఇవి ఊగుతూ ఉంటాయి. ఒక ఉయ్యాలలాగా. How is it turning around even though we are not falling? బాగుంది కదూ! ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్కడా చేయలేదు. మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా చేస్తే కామెంట్లో షేర్ చేసుకోండి. తర్వాత మేము టర్టిల్ వెల్ అనే రైడ్కి వచ్చాం. ఈ రైడ్లో టర్టిల్ షేప్డ్ బెంచెస్లో కూర్చుంటే అవి వాటి చుట్టూ అవే తిరుగుతూ మధ్యలోనున్న పోల్ చుట్టూ కూడా తిరుగుతుంటాయి. అలా గిరగిరా తిరుగుతూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. You like it? You like it? తర్వాత మేము చూచూ చార్లీ అనే చిన్నపిల్లల ట్రైన్ రైడ్కి వెళ్ళాము. తర్వాత మేము స్కై ఫైటర్ అనే ఎయిర్ప్లేన్ రైడ్కి వెళ్ళాము. ఈ ఎయిర్ప్లేన్లో అటొక్కరు ఇటొక్కరు కూర్చుంటారు. ఇది గిరగిరా తిరుగుతూ పైకి వెళ్తుంది. తర్వాత కిందికి వచ్చి ఆగిపోతుంది. నెక్స్ట్ మేము టాప్ సీటర్వి టీ పార్టీ అనే రైడ్కి వెళ్ళాము. దీంట్లో టీ కప్పులో కూర్చుంటే అవి రంగుల రాట్నంలా గిరగిరా తిరుగుతూ ఉంటాయి. తర్వాత పిల్లలు వండర్ విప్ అనే రైడ్ ఎక్కారు. తర్వాత మేము బబ్బా బేర్ బ్యాండ్ షోకి వచ్చాము. ఇక్కడ మనుషులు కాకుండా ఇలా యానిమల్స్తో మ్యూజికల్ షో చేశారు. Request line in the sky. You're listening to BAD Radio. Here we go. Almost heaven. ఇక్కడ అప్పట్లో డచ్ వనితలు క్విల్ట్స్ ఎలా అల్లేవారో చూడొచ్చు. Hi, ladies. Do you think we can finish this quilt for my Mary's wedding day? It draws closer, you know, and we have a ways to go before we're done. తర్వాత మేము లంచ్ బ్రేక్ తీసుకున్నాము. లంచ్ తర్వాత ఈ బెలూన్ చేస్ అనే రైడ్కి వచ్చాం. మీరు ఒకవేళ స్ట్రోలర్స్ మర్చిపోతే ఇక్కడ రెంటల్ తీసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకోవడానికి ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి. అలాగే చిన్నపిల్లల తల్లులు నర్సింగ్ చేసుకోవడానికి నర్సింగ్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ కొద్దిసేపు మేము బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్లో ఐస్ క్రీమ్ తిన్నాము.
బ్రేక్ తర్వాత మేము డ్రాగన్ లేర్ అనే బోట్ రైడ్కి వచ్చాము. ఇందులో బోట్ రైడ్తో పాటు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో హింట్స్ బట్టి మనం అక్కడ చుట్టుపక్కల యానిమల్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. జస్ట్ బోట్ రైడ్లా కాకుండా ట్రెజర్ హంట్లా కూడా ఉంటుంది కాబట్టి ఈ రైడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అక్కడక్కడ మనకు ఇలా క్వశ్చన్స్ కనిపిస్తాయి. క్వశ్చన్స్ కింద హింట్స్ కూడా ఉంటాయి. Oh, I found it. Oh, yes. I think that. No. Found Sammy the salamander. Sammy the salamander. Iguana. ఇలా సరదాగా మేము బోట్లో వెళ్తూ అక్కడ చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ని కనుక్కున్నాం. ఇలా యానిమల్స్ని కనుక్కున్నప్పుడు పిల్లలు చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇక్కడ సాలమాండర్, ఇగ్వానా, యాలిగేటర్ ఇంకా టార్టాయిస్ కనిపించాయి. ఇదే డచ్ వండర్లాండ్ ఫస్ట్ పార్ట్ వీడియో. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. నేను సెకండ్ పార్ట్లో వీడియో చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.